ఒంగోలు పోట్ల గిత్తలు సై అంటూ సవాళ్లు. పొలం గట్టు దుమ్ములో పోట్ల గిత్తలు దూకినట్టు పొలిటికల్ ఫీల్డ్ లో దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి రెచ్చిపోతున్నారు. దమ్ముంటేరా తేల్చుకుందామంటూ ఢీకొంటున్నారు. గుడిలో ప్రమాణానికైనా ఇలాంటి విచారణకైనా సిద్ధమైనట్టు ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకుంటున్నారు. కూటమి పార్టీలో ఉన్న ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న రణం అధికార పక్షంలో అలజడి రేపుతోంది. పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటేనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడు. నేను నన్ను ఈయన నన్ను మా అబ్బాయిని లోపలేపిస్తాడంట, లోపలేపించేవాడంట జనసేన జరుపుకుంటే. నువ్వు ఎవడువే నన్ను లోపలేస్తే పెట్టుకో, నువ్వు అధికారం ఉందని కేసులు పెట్టుకో, ఏం నిన్ను ఎవడు లెక్క చేస్తాడు స్వామి ఇవన్నీ. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య యుద్ధం ఏ రేంజ్ లో జరుగుతుందో చెప్పడానికి ఇది కేవలం టీజర్ మాత్రమే. పూర్తి సినిమాలకు వెళ్తే వాళ్ళిద్దరి సవాళ్లు, ఆరోపణలు యాక్షన్ సినిమాను మించున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శలతో ఈ పొలిటికల్ బ్యాటిల్ మొదలైంది. దోచుకోవడంలో నీ లెక్క ఎంతంటే నీ లెక్క ఎంతంటూ ఇద్దరు నేతలు డైలాగులు విసురుకుంటున్నారు. మొదటిగా బాలినేని చేసిన కామెంట్స్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు దామచర్ల. బాలినేని చేసిన ప్రతి ఆరోపణని ఖండించారు. అయితే 24 గంటలు గడవక ముందే రివర్స్ కౌంటర్ ఇచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి. తనపై అవినీతిని నిరూపించాలంటూ దామచర్ల సవాల్ చేస్తే ప్రమాణానికి సిద్ధమంటూ ప్రతి సవాల్ చేశారు బాలినేని. ల్యాండ్ కబ్జాలు ఏదన్నా నీ నోటీస్కి వస్తే వేగ్గా కాదు, పలాని సర్వే నెంబరు నీ హస్తం ఉంది, పలాని సర్వే నెంబరు నీ పార్టీ వాళ్ళు చేశారు, పలాని సర్వే నెంబర్లో మీ పార్టీ వాళ్ళు పోయి దగ్గరుండి కబ్జా చేసి వాళ్ళని బెదిరించారు అని చెప్పమనండి. నేను చూపిస్తా, నేను చేస్తా, నేను నిరూపిస్తా అన్నాడు కదా. నేను ఉంటా, ఎన్ని గంటలకు రమ్మంటాడో, ఎక్కడికి రమ్మంటాడో, ఏ సర్వే నెంబర్ రమ్మంటాడో, లేకపోతే ఇసుక దగ్గరికి వచ్చి కూర్చుంటాడంట. నువ్వు రోడ్డు మీద కూర్చో, లేకపోతే ఏడైనా కూర్చో. ఎవరికి చెప్తున్నావా నువ్వు ముందు సబ్జెక్ట్ తెలుసుకో. నేనేమైనా తప్పు చేసుంటే దానికి కూడా ఒప్పుకుంటా. ప్రమాణం చేసే దగ్గర నేను ఏ తప్పు చేశానని కూడా ఆడు చెప్పి కూడా నేను ప్రమాణం చేస్తా. నువ్వు రా, ధైర్యం ఉంటే రా, వచ్చి మా ప్రమాణం చేయి. దామచర్లకు నిజంగా ప్రజాదరణ ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. పార్టీల తరపున కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామని, ఓడిపోతే కుటుంబంతో సహా రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ చేశారు. సరే, ఈరోజు చెప్తున్నా, నీ దగ్గర ఇప్పుడు బాగా 100,000 కోట్లు సంపాదించేసావు, జనం సొమ్ము, ల్యాండ్లు అన్ని తినేసావు. నా దగ్గర అంత డబ్బులు కూడా లేదు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు చెప్తున్నావు కదా 30,000 దాటుతుందని, నువ్వు ధైర్యం ఉంటే రిజైన్ చేసి ఏ పార్టీ వద్దు మనకి, అందరిని రిక్వెస్ట్ చేసుకున్నాం, ఇండిపెండెంట్ పోటీ చేసుకుందాం, ఇద్దరం పోటీ చేసుకుందాం. 30,000 దాటిపోతే నేను కాదు, నా కుటుంబం కూడా రాజకీయాలు మానేస్తాం. జనసేన మద్దతు లేకపోయి ఉంటే దామచర్లకు తలపై గెలిచేంత సీన్ లేదన్నారు బాలినేని. కూటమిలో ఉన్నప్పటికీ జనసేన కార్యకర్తలకు ఏమాత్రం న్యాయం జరగడం లేదు అన్నారు. అధికారమా? ఏం అధికారం చెప్పు? మా జనసేనలో ఉన్నాము, ఇప్పుడు మేము అధికారం ఉన్నట్టున్నామా? జనసేనలకి ఏమన్నా న్యాయం జరుగుతుందా? అదేమంటే నేను రియాజ్కి ఇచ్చానంటాడు. మిగతా జనసేన 1000 మంది వేశారు నీకు ఓట్లు, 1000 మంది నీకు ఓట్లు వేశారు జనసేన వాళ్ళు, వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నావు? మరోవైపు వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధంపై కూటమి పక్షాల సమన్వయ కమిటీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇద్దరు నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడంపై ఇరు పార్టీల అగ్రనేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరోపణలు ఉంటే అధిష్టానానికి చెప్పాలి తప్ప ఇలా రచ్చకెక్కడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ సీరియస్ అయ్యారు. దామచర్లతో మంత్రి అచ్చెన్నాయుడు, బాలినేనితో జనసేన నేతలు ఫోన్ చేసి మాట్లాడారు. సంయమనం పాటించాలంటూ ఇరువురిని పార్టీ పెద్దలు ఆదేశించారు. ఇకనైనా తగ్గుతారో లేక తగ్గేదేలే అంటారో చూడాలి.